గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం అంటే లాస్ట్ చాప్టర్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్స్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ డైఎలక్ట్రిక్స్. సో దీంట్లో రోధకాలు మనం ఇంతకుముందు చాప్టర్లో ఫ్రీ ఛార్జెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి చదువుకున్నాం. అంటే వాక్యూమ్లో కానీ ఫ్రీ స్పేస్లో ఉన్న ఫ్రీ ఛార్జెస్ వల్ల డెవలప్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చదివాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్ కాకుండా ఒక మీడియం ఉంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం చదువుతాం. సో మనం ఇంతకుముందు విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు విద్యుత్ సగమం గురించి చదువుకున్నాము ముందు చాప్టర్లో. ఈ చాప్టర్ రోధకాల గురించి చదువుతాము. అంటే ఇప్పుడు మనం స్వేచ్ఛ ఆవేశాల వల్ల జనించే విద్యుత్ క్షేత్రం గురించి చదివాం. అంటే శూన్యయానకం లేదా స్వేచ్ఛాంతరాలంలో స్వేచ్ఛ ఆవేశాలు ఉంటే కనుక దాని నుంచి ఏర్పడే విద్యుత్ క్షేత్రం గురించి చదువుకున్నాం. కానీ అలా కాకుండా ఒక యానకం ఉన్నట్లయితే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం రోధకాల్లో నేర్చుకుంటాం. సో మెటీరియల్స్ అనేవి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని 3 టైప్స్లో డివైడ్ చేస్తారు. ఎలా ఏంటి అంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ని డైఎలక్ట్రిక్స్ అని కూడా అంటాము, అండ్ సెమీ కండక్టర్స్. సో కండక్టర్స్ తీసుకున్నట్లయితే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు ఎట్లా ఉంటాయి, సబ్స్టెన్స్ చుట్టూ ఎప్పుడూ అవి వాండర్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఈవెన్ కొంత మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పటికీ కూడా అవి ఆ మోషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నంతసేపు అది మోషన్లో ఉండడానికే మోషన్లో ఉంటుంది. అండ్ ఆ మోషన్లో ఉన్నప్పుడు ఆ కండక్టర్లో ఆ ఫ్రీ ఛార్జెస్ వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు సబ్స్టెన్స్ అంతా తిరుగుతూ ఉంటాయి. అండ్ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పటికీ వాటి యొక్క మోషన్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం మెయింటైన్ చేసేటప్పటికి ఆ మోషన్లో కంటిన్యూ అవుతూ ఆ ఫ్రీ ఛార్జెస్ అనేవి కరెంట్ కండక్షన్కి రెస్పాన్సిబుల్ అవుతాయి. కానీ డైఎలక్ట్రిక్స్ తీసుకునేటప్పటికి నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ అవి ఎలా ఉంటాయి అంటే న్యూక్లియస్లో ఉన్న యాటమ్స్కి టైట్గా బౌండ్ అయి ఉంటాయి. అంటే మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పటికీ కూడా అవి ఏమవుతుంది అంటే ఆ ఉన్న పొజిషన్లో, అంటే ఆ ఉన్న ఈక్విలిబ్రియం పొజిషన్లో ముందుకి వెనక్కి కదులుతాయి తప్పితే అవి యాటమ్ యొక్క విసినిటీని వదిలి మనకి బయటికి రావు. అందుకే కరెంట్ కండక్షన్ అనేది ఉండదు అని చెప్తాము. అంటే ఒక ఐడియల్ డైఎలక్ట్రిక్ అయితే కరెంట్ కండక్షన్ అనేది 0 అనే చెప్తాము, కండక్టివిటీ. కానీ ఒక రియల్ డైఎలక్ట్రిక్ తీసుకున్నట్లయితే దాని యొక్క కండక్టివిటీ అనేది కండక్టర్స్ యొక్క కండక్టివిటీ కన్నా 10⁻20 టైమ్స్ తక్కువ ఉంటుంది. అండ్ సెమీ కండక్టర్స్ తీసుకున్నట్లయితే వాటి యొక్క కండక్టివిటీ డైఎలక్ట్రిక్స్కి ఇన్సులేటర్స్ దీనికి అండ్ కండక్టర్స్కి మధ్యన ఉంటుంది సెమీ కండక్టర్స్ యొక్క కండక్టివిటీ. సో పదార్థాలు అనేది విద్యుత్ ధర్మాల ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారు. అవి వాహకాలు, రోధకాలు, అర్ధవాహకాలు. ఈ వాహకాలు తీసుకున్నట్లయితే మనకి అధిక సంఖ్యలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే పదార్థం అంతా తిరుగుతూ ఉంటాయి. అవి కొంచెం మనం విద్యుత్ క్షేత్రం ఇచ్చినప్పటికీ ఏమవుతుందంటే వాటి యొక్క గమనాన్ని అది ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అది మనం విద్యుత్ క్షేత్రం ఇచ్చినంతసేపు అది ఏమవుతుందంటే గమనంలోనే ఉంటాయి. ఆ గమనంలో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి విద్యుత్ ప్రవాహానికి కారణం అవుతాయి. అంటే వాహకాల్లో విద్యుత్ ప్రవాహానికి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కారణం అవుతాయి. కానీ ఒక రోధకాలను తీసుకున్నట్లయితే అక్కడ ఏమవుతుందంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి బాగా తక్కువ ఉంటాయి. అంటే మనం బాహ్యంగా విద్యుత్ క్షేత్రం ఇచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే అది ఉన్న నిలకడ స్థానం, విరామ స్థానం నుండి ముందుకి వెనక్కి కదులుతుంది తప్పితే పరమాణువుని మాత్రం వదిలి మనకి బయటికి రాదు. అందుకని ఒక ఆదర్శ రోధకాన్ని తీసుకున్నట్లయితే మనకి విద్యుత్ ప్రవాహం అనేది విద్యుత్ వాహకత్వం అనేది శూన్యం అని చెప్తాము. కానీ ఒక వాస్తవ రోధకాన్ని తీసుకున్నట్లయితే వాహకం యొక్క వాహకత్వానికి
10⁻20 టైమ్స్ తక్కువ ఉంటుందని చెప్తాం. సో జనరల్గా సెమీ కండక్టర్స్ అంటే అర్ధవాహకాల యొక్క వాహకత్వం తీసుకున్నట్లయితే వాహకాలకి మరియు బంధకాలకి మధ్యస్థంగా ఉంటుంది. సో రోధకాల యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్లాస్, మైకా, ప్లాస్టిక్ ఇవన్నీ రోధకాల యొక్క ఉదాహరణలు. సో నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ వ్యూ మనం చెప్పుకుంటాం. అంటే పరమాణు దృష్ట్యా రోధకాలని మనం పరిశీలిస్తాం. సో ఒక యాటమ్ తీసుకుంటే కనుక దాని యొక్క సెంట్రల్ హెవీ పోర్షన్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక కాన్సన్ట్రేట్ అయితే కనుక ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయితే దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటాం. అండ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఏమవుతాయి, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత, నెగిటివ్. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా ఒక సింగిల్ పాయింట్ దగ్గర గనక కాన్సన్ట్రేట్ అయితే దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అంటాం. సో ఒక యాటమ్ తీసుకున్నట్లయితే అందులో సెంట్రల్ హెవీ పోర్షన్ న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రాన్స్కి న్యూట్రల్ ఛార్జ్. సో ఇన్ టోటల్గా న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జ్ అంతా కనుక ఒక సింగిల్ పాయింట్ దగ్గర కనుక కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటే కనుక దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటాం. అలాగే దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, రివాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ అంతా కనుక ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయితే కనుక దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అంటాం. సో ఇప్పుడు ఈ 2 సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ కనుక కోయిన్సైడ్ అయితే అప్పుడు ఆ మాలిక్యూల్ని నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. దానికి సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది, జీరో డైపోల్ మూమెంట్ ఉంటుంది. అంటే డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, ఒక డైపోల్ అంటే ఏమని చెప్తాము, ఒక నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ కొంత డిస్టెన్స్లో ఉన్నట్లయితే కనుక ఈ అరేంజ్మెంట్ని ఒక నెగిటివ్ ఛార్జు ఒక పాజిటివ్ ఛార్జు కొంత డిస్టెన్స్లో ఉంటే కనుక ఈ అరేంజ్మెంట్ అంతటిని మనం డైపోల్ అంటున్నాము. ఆ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ ఈ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2L అనుకో, అంటే 2QL అనేది మనకి డైపోల్ మూమెంట్ అవుతుంది. సో అలా ఇప్పుడు దీనికి సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ జీరో డైపోల్ మూమెంట్ ఉంటుంది. డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. అండ్ ఈ నాన్ పోలార్ మాలిక్యూల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే CO2, H2, N2, O2 ఎక్సెట్రా. సో ఒక CO2కి మనకి స్ట్రక్చర్ వేసాం అండ్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. దీన్ని నాన్ పోలార్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి కోయిన్సైడ్ అయినాయో అప్పుడు ఈ మాలిక్యూల్ని నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. తెలుగులో పరమాణు దృష్ట్యా మనం రోధకాలని వివరించుకుంటున్నాం. సో దానికి ఒక పదార్థం తీసుకున్నట్లయితే అందులో ఏమవుతుంది అందులో మనకి పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణు యొక్క ప్రతి యాటంలో మనకి ఏమవుతుంది, మళ్ళీ ఒక కేంద్రకం ఉంటుంది. అండ్ కేంద్రకంలో మనకి ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అండ్ ప్రోటాన్ల యొక్క ఆవేశం ధనావేశము, న్యూట్రాన్కి తటస్థ ఆవేశం ఉంటుంది కాబట్టి న్యూక్లియస్కి మనకి ధనావేశం ఉంటుందని తెలుసు. అలాగే కేంద్రకం చుట్టూ మనకి ఎలక్ట్రాన్లు ఏమవుతాయి, తిరుగుతూ ఉంటాయి. అండ్ వాటికి రుణావేశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేంద్రకంలో ఉన్న ధనావేశం అంతా కనుక ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అయితే దాన్ని ధనావేశ గురుత్వ కేంద్రము అంటాం. అలాగే ఎలక్ట్రాన్లు ఎప్పుడు ఏమవుతుంది, కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, దానికి రుణావేశం కాబట్టి ఈ రుణావేశం అంతా కనుక ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అయితే దాన్ని రుణావేశ గురుత్వ కేంద్రము అంటాం. ఎప్పుడైతే ఈ ధనావేశ గురుత్వ కేంద్రము, రుణావేశ గురుత్వ కేంద్రము ఈ రెండూ కనుక ఏకీభవిస్తే ఇప్పుడు దీన్ని
అధ్రువ అణువు అంటాం. దానికి సౌష్ఠవ నిర్మాణం ఉంటుంది అండ్ దానికి ద్విధ్రువ భ్రామకం అనేది శూన్యం అవుతుంది. అలాగే దానికి ఉదాహరణలు CO2, H2, N2, O2 మొదలగునవి. సో ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ అనేవి కోయిన్సైడ్ అవ్వకపోతే, అంటే కొంత డిస్టెన్స్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ మాలిక్యూల్ని ఏమంటాము అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఇలా ఉంటే కనుక దీన్ని పోలార్ మాలిక్యూల్ అంటాం. అంటే ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ కనుక కొంత డిస్టెన్స్లో ఉంటే కనుక ఇప్పుడు దీన్ని పోలార్ మాలిక్యూల్ అంటాం. దీనికి అన్సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ H2O, HCl, CO, N2O ఎక్సెట్రా. సో ఎప్పుడైతే రుణావేశ గురుత్వ కేంద్రము మరియు ధనావేశ గురుత్వ కేంద్రము మొత్తం రెండు కనుక కొంత దూరంలో ఉన్నట్లయితే కనుక అప్పుడు ఆ అణువుని ధ్రువాణువు అంటాము. దానికి అసౌష్ఠవ నిర్మాణం ఉంటుంది, అలాగే శాశ్వత ద్విధ్రువ భ్రామకం ఉంటుంది. అండ్ దాని యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది. అండ్ దాని యొక్క ఉదాహరణలు. అండ్ నెక్స్ట్ ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ని కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే ఏమవుతుంది? విద్యుత్ క్షేత్రంలో కనుక ఒక అధ్రువ రోధకం ఉంటే కనుక ఏమవుతుంది? సో ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ని తీసుకున్నాం, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నాం. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం తీసుకున్నామంటే ఒక రెండు ప్యారలల్ ప్లేట్స్ మధ్యన ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉన్న సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, అంటే ఎప్పుడు ఆ రెండు కోయిన్సైడ్ అయితేనే కదా దాన్ని నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అంటున్నాము. సో అలా అప్పుడు ఈ పాజిటివ్ ప్లేట్ వైపు ఏమో నెగిటివ్ ఛార్జు, ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా పాజిటివ్ ప్లేట్ వైపు అండ్ పాజిటివ్ ఛార్జ్ అంతా నెగిటివ్ ప్లేట్ వైపు వెళ్తుంది. అంటే ఎక్స్టర్నల్గా మనం ఇచ్చిన ఫీల్డ్ ఏమో E0. ఇప్పుడు ఇట్లా ఛార్జెస్ ఇలా పాజిటివ్ ప్లేట్ వైపు నెగిటివ్ రావడం అండ్ నెగిటివ్ ప్లేట్ వైపు పాజిటివ్ వెళ్ళడాన్ని పోలరైజేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని పోలరైజేషన్ అంటాం. ఏం చేస్తున్నాము? ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకుని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక రెండు ప్యారలల్ ప్లేట్స్ తీసుకున్నాం. ఆ ప్లేట్స్ మధ్యన ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ని పెడుతున్నాం. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ ప్లేట్ వైపు ఏమో నెగిటివ్ ఛార్జు అండ్ నెగిటివ్ ప్లేట్ వైపు ఏమో పాజిటివ్ ఛార్జు ఇండ్యూస్ అవుతాయి. అంటే ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము అంటే పోలరైజేషన్ అంటున్నాం, ధ్రువణం అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫీల్డ్ ఏమో E0 అవుతుంది. అలా డిస్ప్లేస్ అయినప్పుడు, అలా ఇండ్యూస్ అయినప్పుడు, అంటే పోలరైజ్ అయినప్పుడు అవి క్రియేట్ చేసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ E' అవుతుంది. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే E = E0 - E'. అంటే డైఎలక్ట్రిక్స్ ఎప్పుడైతే కనుక మన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు పోలరైజ్ అవుతుందో దాన్ని నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అంటాం. అంటే ఎప్పుడైతే ఒక అధ్రువ రోధకాన్ని తీసుకుని దాన్ని విద్యుత్ క్షేత్రంలో పెట్టడం అంటే ఏంటి? ఒక సమాంతర పలకల మధ్యన ఒక అధ్రువ అణువుని పెట్టినప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న రుణావేశం అంతా ధనపలక వైపు, అందులో ఉన్న ధనావేశం అంతా రుణపలక వైపు ప్రేరితమవుతాయి. అంటే దాన్నే ద్రోణం చెందటం అంటాం. అలా ఎప్పుడైతే విద్యుత్ క్షేత్రంలో మనం ఒక రోధక పదార్థాన్ని ఉంచినప్పుడు అది ద్రోణం చెందుతుందో దాన్నే అధ్రువ రోధకము అంటాం. అంటే ఇది ఏమవుతుందంటే ఒరిజినల్ ఇండ్యూస్డ్ ఛార్జెస్ అనేది ఒరిజినల్ ఫీల్డ్ని వీకెన్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక పోలార్ డైఎలక్ట్రిక్ని తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే ఏమవుతుంది? సో ఒక పోలార్ మాలిక్యూల్ అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ రెండు కనుక కొంత డిస్టెన్స్లో ఉన్నట్లయితే కనుక దాన్ని పోలార్ మాలిక్యూల్ అంటున్నాం కదా. ఇప్పుడు అలాంటి ఒక పోలార్ డైఎలక్ట్రిక్ని తీసుకున్నాం, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నాం. అంటే ఇక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ పోలార్ డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఫీల్డ్ డైరెక్షన్లో ఎలా అవుతుంది.
కానీ ఇక్కడ చూడండి అలైన్మెంట్ అనేది కొంత మాత్రమే పర్ఫెక్ట్గా జరిగింది, కొంత మాత్రం పర్ఫెక్ట్గా జరగల. సో అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఎందుకు జరగదు అంటే ఎప్పుడు ఆ మాలిక్యూల్స్ అనేవి థర్మల్ యాజిటేషన్లో ఉండడం వల్ల అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఆ అలైన్మెంట్ పెరగాలి అంటే కనుక ఏం చేయాలి అంటే ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయడం కానీ అక్కడున్న టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం కానీ చేస్తే కనుక అలైన్మెంట్ పెరుగుతుంది. సో ఇప్పుడు దీనికి మామూలుగానే డైపోల్కి ఒక్కొక్క అందులో ఉన్న మాలిక్యూల్కి పర్మనెంట్గా ఒక డైపోల్ మూమెంట్ ఉంటుంది. అలాగే ఈ ఫీల్డ్లో పెట్టడం వల్ల దానికి కొంత డైపోల్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ డైపోల్ ఉంటుంది, అంటే దానికి పీపీ ప్లస్ పిఐ ఉంటుంది, అంటే పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది, అలాగే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. సో ఒక ధ్రువ అణువుని తీసుకుని ఆ ధ్రువరోధకాన్ని తీసుకుని విద్యుత్ క్షేత్రంలో పెడితే కనుక ఏమవుతుంది, ధ్రువరోధకం తీసుకున్నట్లయితే ధ్రువ అణువుని ఎలా అని చెప్పుకున్నాము, ఒక రుణావేశ గురుత్వ కేంద్రము ధనావేశ గురుత్వ కేంద్రము కొంత దూరంలో ఉన్నట్లయితే కనుక దాన్ని ధ్రువ అణువు అంటున్నాం కదా. అలా ఉన్న ఒక రోధకాన్ని తీసుకుని ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో పెట్టినప్పుడు ఏమవుతుంది, అది క్షేత్ర దిశలో అది భ్రమణం చెందుతాయి. ఆ భ్రమణం అనేది పూర్తిగా జరగదు మీకు. ఎందుకు అంటే అవి ఎప్పుడు థర్మల్ యాజిటేషన్లో ఉంటాయి కాబట్టి ఆ అణువులు ఎప్పుడూ ఆ భ్రమణం చెందడం అనేది పూర్తిగా జరగదు. ఆ భ్రమణం అనేది పూర్తిగా పెరగాలి అంటే కనుక ఇక్కడున్న విద్యుత్ క్షేత్రాన్ని పెంచడం కానీ ఇక్కడున్న ఉష్ణోగ్రతను తగ్గించడం కానీ చేస్తే కనుక అది పూర్తిగా మనం ఈ విద్యుత్ క్షేత్రం ఎలా తీసుకున్నామో అలా క్షేత్ర దిశలో అవి భ్రమణం చెందుతాయి. అంటే ఇప్పుడు ఆ అణువుకి ఏమవుతుంది అంటే దానికి మామూలుగానే ఒక అణువుని తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఒక ధనావేశము రుణావేశము కొంత దూరంలో ఉంచితే కనుక ఇది ఒక ధ్రువ అణువు అయింది కదా. ప్రతి ఒక్క ధ్రువ అణువుకి ఒక శాశ్వత ద్విధ్రువ భ్రామకం ఉంటుంది. ఇప్పుడు మనం క్షేత్ర దిశలో పెట్టాం కాబట్టి దానిక ప్రేరిత ద్విధ్రువ భ్రామకం కూడా వస్తుంది. నెక్స్ట్ పోలరైజేషన్ అండ్ ఛార్జ్ డెన్సిటీ. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ని డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాము. దాన్ని పి అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ని డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం. రోధక ధ్రువణము అని దేన్ని అంటాము, విద్యుత్ ద్విధ్రువ భ్రామకానికి మరియు ప్రమాణ ఘనపరిమాణానికి గల నిష్పత్తినే రోధక ద్రవణము అంటున్నాం. సో దాన్ని ఆవేశ సాంద్రత పరంగా ఎలా చెప్తాము అంటే ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని తీసుకున్నాం, దాన్ని ప్యారలల్ ప్లేట్స్ మధ్యన పెట్టాం, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పాజిటివ్ ప్లేట్ వైపు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ప్లేట్ వైపు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అంటే పోలరైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఛార్జెస్ ఇండ్యూస్ అవుతున్నాయి కదా, అంటే పాజిటివ్ ప్లేట్ వైపు నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, ఆ ఇండ్యూస్ ఛార్జ్ని -q' అనుకుంటున్నాం. అలాగే నెగిటివ్ ప్లేట్ వైపు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, అంటే ఛార్జ్ ఇండ్యూస్ అయింది కదా, అది పాజిటివ్ ఛార్జ్ అనుకుంటున్నాము, +q' అనుకుంటున్నాం. అంటే L లెంత్ ఉన్న ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకుంటున్నాము, దానికి క్రాస్ సెక్షనల్ ఏరియా A అనుకుంటున్నాము. సో ఆటోమేటిక్గా మనకి ఛార్జెస్ ఇండ్యూస్ అయినాయి కాబట్టి డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఎంత, q' L అవుతుంది. సో మనం తీసుకున్న ఈ స్లాబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, AL. సో మనం డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఎలా డిఫైన్ చేసుకున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. సో డైపోల్ మూమెంట్ ఎంత, q'(L), నెక్స్ట్ పర్ వాల్యూమ్ అంటే AL. L క్యాన్సిల్ అయిపోతే మిగిలింది q'(A). దీన్నే ఏమంటాము, ఛార్జ్ డెన్సిటీ. సో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనేది న్యూమరికల్గా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ధ్రువణం మరియు ఆవేశ సాంద్రత. రోధక ధ్రువణాన్ని ఎలా నిర్వచించుకుంటున్నాము, ప్రమాణ ఘనపరిమాణానికి గల ద్విధ్రువ భ్రామకాన్ని రోధక ధ్రువణము అంటున్నాము. దాన్ని P అనే అక్షరంతో సూచిస్తున్నాం. దాన్ని కనుక విద్యుత్ క్షేత్రం అంటే ఒక రోధక స్లాబ్ని తీసుకుని విద్యుత్ క్షేత్రంలో పెట్టాం, అంటే ధన మరియు రుణ పలకల మధ్యన పెట్టాం. అప్పుడు ఏమవుతుంది, ఈ రోధకంలో ఉన్న రుణావేశము ధన పలక వైపు,
ధనావేశము రుణపలక వైపు ప్రేరితం అవుతాయి. అంటే ఆ ప్రేరిత ఆవేశాలను ఏమనుకుంటున్నాము అంటే ఇక్కడ ఈ వైపు -q', ఇదేమో +q' అయింది. మనం ఎల్ పొడవున్న విద్యుత్ స్లాబ్ని, రోధక స్లాబ్ని తీసుకున్నాం. దాని యొక్క మధ్యఛేద వైశాల్యము ఏ అనుకుంటున్నాము. సో ఇప్పుడు ద్విధ్రువ భ్రామకం ఎంత ఉంటుంది అంటే ఆవేశం మరియు దాని యొక్క దూరం యొక్క లబ్ధం కదా, ఆవేశ పరిమాణం మరియు దూరం యొక్క లబ్ధం. కాబట్టి ఆవేశ పరిమాణం ఏమవుతుంది, ప్రేరిత ఆవేశం తీసుకుంటున్నాం కాబట్టి Q'(L) అవుతుంది. సో మనం తీసుకున్న ఈ రోధకం యొక్క ఘన పరిమాణం ఎంత ఉంటుంది అంటే దాని యొక్క వైశాల్యం ఇంటూ దాని యొక్క పొడవు కాబట్టి AL అయింది. ఇప్పుడు మనం దాన్ని దేంట్లో ప్రతిక్షేపిస్తున్నాము అంటే రోధక ద్రోణంలో. అంటే అదేంటి, ద్విధ్రువ భ్రామకానికి మరి ఘనపరిమాణానికి కదా. ద్విధ్రువ భ్రామకం ఎంత, Q'(L) బై ఘనపరిమాణం ఎంత, AL. అంటే ఎల్ క్యాన్సిల్ అయిపోతే Q'(A) అవుతుంది. అంటే దీన్నే ఆవేశ సాంద్రత అంటాం. అంటే రోధక ద్రోణం రోధక ద్రోణం అనేది తల ఆవేశ సాంద్రతకి సమానంగా ఉంటుంది. అంటే ఈ ప్రేరితమైన తల ఆవేశ సాంద్రతకి సమానంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు మనం ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తే కనుక అందులో ఉన్న ఛార్జెస్, అంటే పాజిటివ్ ప్లేట్ వైపేమో నెగిటివ్ ఛార్జెస్ను, నెగిటివ్ ప్లేట్ వైపేమో పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. ఈ ప్రాసెస్నే మనం ఏమంటున్నామో పాలరైజేషన్ అంటున్నాం. అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసే కొలది ఈ పాలరైజేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకదానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి P ఈజ్ ప్రపోర్షనల్ టు E అంటాం. ఆర్ ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే దాన్ని Xi అంటాం. ఆర్ Xi ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, పాలరైజేషన్ వెక్టర్కి మరియు ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీకి మధ్య ఉన్న రేషియోని ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అని డిఫైన్ చేస్తాం. రేషియో ఆఫ్ పాలరైజేషన్ వెక్టర్ టు ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ. విద్యుత్ ససెప్టబిలిటీని ఎలా నిర్వచిస్తాము అంటే మనం ఒక రోధకాన్ని తీసుకుని విద్యుత్ క్షేత్రంలో పెట్టినట్లయితే అక్కడ ఏమవుతుంది, ద్రోణం చెందుతుంది. అంటే ధనపలక వైపేమో రుణావేశము, రుణపలక వైపు ధనావేశం ప్రేరితం అవుతాయి కదా. దాన్ని ఆ ప్రక్రియని ద్రోణం అంటున్నాం కదా. అంటే విద్యుత్ క్షేత్రం పెంచే కొలది మనకి ద్రోణం కూడా పెరుగుతుంది. అంటే రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, అనులోమానుపాతంలో ఉన్నాయి. అంటే అనులోమానుపాత స్థిరాంకం ఏమవుతుంది, Xi అవుతుంది. అంటే అప్పుడు విద్యుత్ ససెప్టబిలిటీ సైన్ ఎలా రాయొచ్చు, ధ్రువణ సదిశకు మరియు విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క నిష్పత్తినే మనం విద్యుత్ ససెప్టబిలిటీ అంటాం.